హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. మా గృహప్రవేశానికి సంబంధించి ఒక చిన్న షాపింగ్ అయితే చేసామన్నమాట. గృహప్రవేశానికి పనికొస్తుంది, దీవెన షూటింగ్ పర్పస్ కూడా పనికొస్తుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా జ్యువెలరీ అయితే తీసుకోవాలనుకున్నాను. ఒకవేళ మీరు ఇదే ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఛానల్ కింద లింక్ ఇస్తాను, చూసేసేయండి. నేనేమేమి తీసుకున్నాను, ఏంటి, ఎంత కాస్ట్లో ఉన్నాయి ఒక సెట్ అనేది అయితే పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టార్టింగ్ ప్రైస్ అయితే 2000 నుండి ఉంటాయన్నమాట. సింపుల్ నార్మల్ సెట్స్. కొంచెం బడ్జెట్ పెట్టగలిగిన వాళ్ళకైతే 3, 5, 4 అట్లా 25,000-30,000 వరకు కూడా ఉన్నాయన్నమాట. ఎంగేజ్మెంట్కి కావాల్సినవి సిల్వర్లో, గోల్డ్లో, ఇట్లా మన క్రిస్టల్కి సంబంధించినవి, రాణి హారాలు అలాంటివి కూడా ఉన్నాయి. అంటే బ్రైడల్ సెట్ మొత్తం సెట్ అంతా వచ్చేస్తుంది. దాంట్లోనే హారము, నెక్లెస్, ఇయర్ రింగ్స్, చంపస్వరాలు, వడ్డానము, పాపిడి చైను, వంకీలు అంతా సెట్ అంతా వస్తుంది అనమాట. 5, 6, 7లో నార్మల్వి, కొంచెం తక్కువ వెయిట్ ఉన్నవి, తక్కువగా కనిపించేవి అనమాట. ఎలా అంటే పెద్దవి కాకుండా, పెద్దవి అయితే ఇంకా 5,000, 6,000, 10,000 అట్లా ఆ టైప్లో కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అవే సెట్ మనం బయట తీసుకోవాలనుకుంటే ఈజీగా మనకి అవుతుంది, ఒక 30,000 వరకు అవుతుంది. ఎందుకంటే నేను మామూలుగా బయట చూసిన దానికి దానికి క్యాలిక్యులేట్ చేసుకుంటే నేను తీసుకున్నవి, నేను చూసినవి అయితే అట్లా అనిపించింది అనమాట. మేము బజార్కి వెళ్ళినప్పుడు మాత్రం సబ్స్క్రైబర్స్ మా వారం వీడియో షూట్ చేస్తున్నారు. కొంచెం దూరం వెళ్ళడం సబ్స్క్రైబర్స్ కలవడం, కొంచెం దూరం వెళ్ళడం సబ్స్క్రైబర్స్ కలవడము. వాళ్ళని కూడా వీడియో తీసాము. చూపించినా అంటే చూపించండి అన్నయ్య అన్నారు. ఇంకా వాళ్ళకి హాయ్ చెప్పేసి కాసేపు మాట్లాడాము. వెళ్ళి తిరిగి ఉన్న 2 hours అటు ఎటు వెళ్తున్నామో ఎటు వెళ్ళాలో కూడా తెలియట్లేదు అనమాట. షాపింగ్ చేయడానికి మొత్తం అంతా రష్. అందులోనూ సాటర్డే సండే వెళ్తే మాత్రం ఇంక అందులో మనం బుక్ అయిపోయినట్టే. మాకు తెలియక వెళ్ళిపోయాం అనమాట ఆ రోజు. ఎందుకంటే పిల్లలకి హాలిడే ఉండే ఆ రోజు, స్కూల్ కూడా మిస్ అవ్వకూడదు అనేసి వెళ్ళాము. అందులోని ఇన్ని రోజుల ముందు, ఎందుకంటే ఒకవేళ ఈ మంత్ అనుకుంటే మేము అనుకుంటున్నాము గృహప్రవేశం అనేసి. అది ఎప్పుడవుతుందో అయితే తెలియదు. కానీ ఇంకా ఈ 10 days 15 days మాత్రం మా వారికి ఫుల్ బిజీ అనమాట. మాస్ జాతర షూటింగ్, ప్రాక్టీస్ ఇవన్నీ స్కెడ్యూల్ అన్నీ వచ్చేసాయి. అందుకనేసి టైం లేకుండా మళ్ళీ హడావిడిగా ఏదో తీసుకోవాలనుకుని ఇబ్బంది అవుతుంది అనేసి ముందే అన్నీ ప్రిపేర్ చేసేసి అయితే పెట్టుకుంటున్నాం అనమాట. ఏ షాప్కి వెళ్ళినా ఫుల్ జనం ఉంటున్నారు. కొనడం కదా, అసలు చూడడం కాదు కదా. 2-3 షాపులు అయితే నేను ఒక మెట్టు కూడా ఎక్కలేదనమాట, అంత రష్ ఉంటుంది. ఇది చూస్తే చిన్న గల్లీ అండి, మొత్తం అన్నీ ఒక్కొక్క స్టాల్ టైప్లో ఉన్నాయి అనమాట. అంత ఒకటే అనుకున్నా నేను. ఇది వేరే వాళ్ళది, అది వేరే వాళ్ళది, దీంట్లో సిల్వర్ ఉంది, దాంట్లో గోల్డ్ ఉంది, దీంట్లో అన్ని మిక్స్ చేసి ఉన్నాయి. ఒకటైతే బ్యాంగిల్స్కే ఒక సపరేట్ షాప్ ఉంది. చాలా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఒకసారి వెళ్ళండి. బేగం బజార్ అంటే మనకి ఇక్కడ సపోజ్ చెప్పాలనుకుంటే ఒక 100 రూపీస్ వస్తువు మనకు అక్కడ 50 రూపీస్కే వస్తుంది. ఓపిక ఉండి ఎక్కువ క్వాంటిటీలో కొనుక్కోవాలనుకుంటే. ఆర్నమెంట్స్ అనే కాదు, మీకు స్టీల్ సామాన్ కానీ, లేదంటే ఇత్తడివి కానీ, రాతిండి కానీ, బకెట్స్, ఇలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్ ఏదైనా